శ్రీ గురుభ్యో నమః 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు, జూన్ 7 నుంచి జూలై 8 వరకు మీకు అష్టమ స్థానాల్లో కుజకేతు సంఘర్షణ సమయం ప్రారంభం కాబోతున్నది. కుజకేతు అంటే ఒక పిశాచ యోగము అంటారు. పిశాచ యోగం అనేది ఏది భూతాలు, ప్రేతాలు, పిశాచ అనుకోవుతుంది. ఒక అదృశ్యమైన అవయోగం మీకు అష్టమ స్థానంలో జరుగుతుంది కనుక డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. హడావుడిగా నడవద్దు, నెమ్మదిగా నడవండి. జిమ్కి వెళ్ళేవారు కావచ్చు, ఇతర పార్కుల్లో కూర్చొని బస్సుకి తీసేవాళ్ళు కావచ్చు, శరీరాన్ని చాలా ఎక్కువ కష్టపెడుతుంటారు. కొంచెం నార్మల్గానే కష్టపెట్టడానికి ప్రయత్నం చేయండి. రోడ్డు క్రాసింగ్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వైరస్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కరెంటుతో పనులు చేస్తుంటారు, పవర్తో ఒక్కోసారి షాక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో టేక్ కేర్. అలాగే వంటగదిలో గ్యాస్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ పైప్ లీక్ అవుతుందా ఇలాంటివి ఉండొచ్చు. సో ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. మే నెల 21వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంచెం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంతో మాట్లాడకూడదు. కొంచెం ప్రతి వారితో కూడా విధేయులతో ఉండటం అనేది చాలా మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎదుటివారి మీద ఆవేశంగా మాట్లాడితే సమస్యలు వస్తాయనే విషయం మాత్రం గుర్తించాలి. ఇక రెండవ పాయింట్కి వెళ్తే మే నెల 22వ తేదీ మధ్యాహ్నం 12:09 ప్రారంభమై 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు, అంటే ఈ సమయం మాత్రం కొంత తోబుట్టువులతో, అంటే రక్త సంబంధికులతో, హితులతో, సన్నిహితులతో సరదాగానే గడిచిపోతుంటుంది. కానీ కొన్ని విషయాలను ఎక్కడ ఏ విషయాన్ని బహిర్గతం చేయాలనో అలాంటి విషయాన్ని బహిర్గతం చేయండి తప్ప తొందరపడి బహిర్గతం చేయకూడనటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్, 24వ తేదీ మధ్యాహ్నం 1:09 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు, అంటే టోటల్గా 48 అవర్స్. ఈ 45 గంటల్లో ఉద్యోగం, వ్యాపారము, వ్యవహారాలు, ఆరోగ్యము, వాహనము, తల్లి, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, సంతాన విషయాల్లోనే ఎక్కువ దృష్టి ఉంచాలి. హడావుడిగా నిర్ణయాలు ఎలా అంటే అలా తీసుకోకూడదు. ఆరోగ్య విషయంలో అధిక జాగ్రత్త తీసుకోండి. డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయాలపైన శ్రద్ధ ఎక్కువగా ఉంచండి. వారి విద్యా విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, వారి యొక్క వివాహ విషయాలు కూడా కావచ్చు, ఏదైనా. ఇక మిగిలినంతా కూడా ఆలంతా అనుకూలంగానే ముందుకు వెళ్తుంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా ఇది చాలా జోష్గా నడుస్తుంటుంది. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు కనబడుతుంటాయి. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే డాక్టర్ గారి దగ్గరికి పోతే వారు ఇచ్చేటువంటి రిపోర్ట్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తామనే ప్రగాఢ విశ్వాసం కూడా మీకు కనబడుతుంటుంది. ఇక ప్రేమికులకు కావచ్చు, దంపతుల మధ్య అవినాభావ సంబంధాలు చక్కగా ఉంటాయి. భాగస్వాములు, వ్యాపార భాగస్వాములకి చాలా ఖుషీగా ఉంటారు. కొత్త నిర్ణయాల వైపు వారు పరుగులు తీయడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి కూడా కొన్ని అనుకూల అవకాశాలు వస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 31వ తేదీ రాత్రి నుంచి తెల్లవారి, అంటే జూన్ 1వ తేదీ రాత్రి వరకు మాత్రమే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ రెండవ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం జాతకులకి 24వ తేదీ మధ్యాహ్నం అంటే శనివారం అవుతుంది. 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:48 ప్రారంభమై 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:12 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు.
ఇక చివరిగా ధనిష్ఠా నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 25వ తేదీ మధ్యాహ్నం 11:12 నుంచి 26వ తేదీ సోమవారం ఉదయం 8:23 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. శుభం.